సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఆరోగ్యంపైనే ఫోకస్ పెట్టింది. ఈ మధ్యనే మళ్ళీ నటనపై ఆసక్తి పెంచుకున్న ఈమె సీటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి మార్కులే కొట్టేసింది. ఇటు ఈమె ప్రస్తుతం నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టింది. అందులో భాగంగానే ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన సమంత ఈ సంస్థ ద్వారా శుభం అనే సినిమాను నిర్మించింది. ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన గిఫ్ట్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సమంత ఇప్పుడు తన ఫోటోలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. అందులో భాగంగానే ఈమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. తాజాగా తన ఇన్స్టా స్టోరీలో ఒక విషయాన్ని పంచుకుంది సమంత. అందులో ఏ నది కూడా తమ దాహం తీర్చుకోవడం కోసం వాటి నీటిని అవే తాగవు, అలాగే చెట్లు కూడా తమకు కాసే పండ్లను అవే తినలేవు, సూర్యుడు కూడా అంతే, తన కోసం కాంతిని ప్రకాశింపడు, పువ్వులు కూడా తమ పరిమళాన్ని తమ కోసమే ఉపయోగించవు కదా, అలాగే మనం కూడా పుట్టింది ఇతరులకు హెల్ప్ చేయడం కోసమే. సమాజం మనం ఎంత హ్యాపీగా ఉన్నామనేది చూడదు, కానీ నీ వల్ల ఇతరులు ఎంత సహాయం పొందారు అనేది మాత్రమే చూస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే సమాజంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు అంటూ పోస్ట్ చేసింది సమంత. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా